ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సాలార్జంగ్ మ్యూజియం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ నాగేందర్ రెడ్డి మ్యూజియం స్థాపన గురించి, ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ఆకాశవాణి ఆదిలాబాద్ కోసం ఫోన్లో చెప్పిన విశేషాలను ఇప్పుడిందాం. సాలార్జంగ్ మ్యూజియం 69 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా మేము ప్రతి సంవత్సరము వివిధ కార్యక్రమాలు చేసేవాళ్ళము. కాకపోతే ఈసారి కరోనా కారణంగా మా కార్యక్రమాలని అన్నిటిని కూడా లో ప్రొఫైల్లో చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా మేము ఒక ఎగ్జిబిషన్ కూడా అరేంజ్ చేశాము. దీనిలో పాత సాలార్జంగ్ మ్యూజియం అంటే దివాన్ దేవుడిలో గ్యాలరీలు ఏ విధంగా ఉండేటి అనేది మేము ప్రదర్శిస్తున్నాము. సాలార్జంగ్ మ్యూజియం గత చరిత్ర చూసినట్టయితే 1951లో ఇది జవహర్లాల్ నెహ్రూ గారిచే ప్రారంభించడం జరిగింది. అయితే సాలార్జంగ్ గారు మరణించిన తర్వాత 1951 డిసెంబర్ 16వ తేదీ నాడు సాలార్జంగ్ ఫ్యామిలీ అందరు కూడా సాలార్జంగ్ గారు సేకరించిన ఆర్టిఫాక్ట్స్ అన్నింటిని కూడా ఒక మ్యూజియం రూపకంగా చేయాలని సంకల్పించి దివాన్ దేవుడి సాలార్జంగ్ గారి ప్యాలెస్ అయిన దివాన్ దేవుడిలో ఈ మ్యూజియం ప్రారంభించారు. అయితే అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఈ మ్యూజియాన్ని ప్రారంభించడం జరిగింది. 1967లో ఆ దివాన్ దేవుడి నుంచి మ్యూజియం ఈ ప్రజెంట్ బిల్డింగ్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. 1961 నుంచి కూడా ఈ ఇప్పుడు ఉన్న బిల్డింగ్లో సాలార్జంగ్ మ్యూజియం మూసీ నది ఒడ్డున ఈ కొత్త బిల్డింగ్లో 60 నుంచి కూడా ఇక్కడే ఉండడం జరిగింది. దీనికి మ్యూజియం అదనంగా ఇంకా 2 కొత్త బిల్డింగ్లు 2000లో నిర్మించి మ్యూజియంని విస్తరించడం కూడా జరిగింది. అయితే కరోనా కారణంగా మ్యూజియం మార్చ్ 15 నుంచి క్లోజ్ చేశాము. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము కూడా విజిటర్ సేఫ్టీ కొరకు మార్చ్ 15 నాడు క్లోజ్ చేయడం జరిగింది. అయితే అన్ని ప్రికాషన్స్ తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని, హోమ్ మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని అన్నిటిని కూడా మేము దృష్టిలో పెట్టుకొని మ్యూజియంలో విజిటర్ సేఫ్టీ కొరకు వివిధ పద్ధతులను పాటిస్తున్నాము. మ్యూజియంలో వచ్చే విజిటర్స్ అందరూ కూడా కంపల్సరీగా మాస్క్ ధరించి, అదేవిధంగా 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మ్యూజియం సందర్శించవచ్చు. దానిలో ఎలాంటి ఇబ్బందులు కూడా విజిటర్స్కి కలగవు. ఈ పద్ధతులన్నీ పాటించుకుంటూ మేము నవంబర్ 10వ తారీఖు నుంచి మ్యూజియంను ప్రారంభించడం జరిగింది. దాదాపుగా డైలీ 800 నుంచి 1000 వరకు విజిటర్స్ కూడా మ్యూజియం సందర్శిస్తున్నారు నవంబర్ 10వ తారీఖు నుండి. వారికి ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా మ్యూజియం అథారిటీస్ చూసుకుంటున్నాయి. అయితే మ్యూజియం సందర్శించేటప్పుడు విజిటర్స్ అందరూ కూడా పాటించాల్సిన నియమం ఏంటంటే మాస్క్ ధరించడము, అదేవిధంగా 6 feet డిస్టెన్స్ పాటించడము, మ్యూజియంలో టాయిలెట్స్లో కానీ ఇంకా వరండాలో కానీ శానిటైజర్స్ కూడా మ్యూజియం అరేంజ్ చేయడం జరిగింది. శానిటైజర్స్ను కూడా సందర్శకులు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మ్యూజియంస్ను సందర్శించవచ్చు. మరొకసారి ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ కూడా మ్యూజియం తరఫున ఆవిర్భావన దినోత్సవం సందర్భంగా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.